साक्षाक्षद्धधानश्च संशयात्मा विनश्यति नायं लोकोऽस्ति न परो न सुखं సంశయాత్మనః. జ్ఞానము విశ్వాసము రెండూ లేనివారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు. విశ్వాసం లేక సందేహించే వారికి లోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖం ఉండదు. భక్తి రసామృత సిద్ధు సాధకులను వారి విశ్వాసం మరియు జ్ఞానస్థాయిలను బట్టి 3 రకాలుగా వర్గీకరించింది. శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండి మరియు దృఢ విశ్వాసం కూడా ఉన్న వ్యక్తి అత్యున్నత సాధకుడు. శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినా గురువు మరియు భగవంతునిపై విశ్వాసం నమ్మకం ఉన్న వ్యక్తి మధ్యమ స్థాయి సాధకుడు. శాస్త్ర పరిజ్ఞానం లేకుండా మరియు విశ్వాసం కూడా లేనివాడు నిమ్న స్థాయి సాధకుడు. శ్రీకృష్ణుడు ఈ మూడవ రకం వారు ఈ జన్మలో కానీ లేదా ఆ పై జన్మలో కానీ సుఖము పొందలేరు అని వివరిస్తున్నారు. ప్రాపంచిక కార్యకలాపాలకు కూడా నమ్మకం అవసరం. ఉదాహరణకి ఒక మహిళ హోటల్కి వెళ్ళి భోజనం ఆర్డర్ చేసింది అనుకుందాం. ఆమెకి ఆ హోటల్లో వాళ్ళు ఆమె ఆహారంలో విషం కలిపారన్న నమ్మకం ఉందన్నమాట. కానీ ఆమెకి ఆ హోటల్ వాళ్ళు ఆమె ఆహారంలో విషం కలపరు అన్న నమ్మకం ఉందన్నమాట. కానీ ఒకవేళ ఆమెకి అన్ని అనుమానాలే ఉండి అన్ని ఆహార పదార్థాలని మొదట రసాయన పరీక్ష చేయదలిస్తే ఆమె తన భోజనాన్ని ఆస్వాదిస్తూ దాన్ని భుజించేది ఎప్పుడు? అదేవిధంగా ఒక వ్యక్తి గడ్డం చేసుకోవడానికి క్షురకుని కొట్టుకు వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చున్నాడు అనుకోండి. క్షురకుడు తన పదునైన కత్తిని ఆయన మెడ మీద తిప్పుతాడు. ఇప్పుడు ఆ వ్యక్తి క్షురకునిపై తన్ను హత్య చేస్తాడేమో అన్న అనుమానం ఉంటే క్షురకుడు గడ్డం గీయటానికి ఆ వ్యక్తి కుర్చీలో నిలకడగా కూర్చోలేడు. కాబట్టి అనుమానాలు వ్యక్తులకు ఈ లోకంలో కానీ అనుమాన వ్యక్తులకు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం లేదు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఈరోజు ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.